హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఇష్టపడే రుచికరమైన స్వీట్లలో బాసుంది కూడా ఒకటి. ఇలా క్రీమీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మనం చేసుకునే స్వీట్ క్వాంటిటీని బట్టి ఈ విధంగా పాలను తీసుకోవాలి. ఇక్కడ నేను 1.5 లీటర్ పాలను తీసుకున్నాను. ఫ్లేమ్ని హైలో ఉంచి మనకు రోలింగ్ బాయిల్ అయ్యే వరకు పాలను మరిగించుకోవాలి. బాసుంది ప్రిపేర్ చేయడానికి మనకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితేనే టేస్టీగా ఉంటుంది. ఇలా పాలు మరగడం స్టార్ట్ అయిన తర్వాత చివర్లకు అంటిన మీగడని మళ్ళీ పాలల్లోకి కలుపుకుంటూ ఈ విధంగానే మరిగించుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. దాదాపు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం బాసుందీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారుగా, మనకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే ఈ విధంగా మీగడ ఎక్కువగా ఉంటుంది. మీగడ ఎక్కువగా ఉంటేనే మనకు బాసుంది స్వీట్ కూడా క్వాంటిటీ ఎక్కువగా వస్తుంది. బయట కొనకుండా స్వీట్ షాప్ కన్నా ఎక్కువ టేస్టీగా మనం ఇంట్లోనే మన చేతులతో ప్రిపేర్ చేసుకొని ఫ్యామిలీ మొత్తం తినవచ్చు. చూసారుగా, మనం తీసుకున్న పాలు మొత్తం హాఫ్ వరకు ఇంకిపోయాయి. ఇలా ఉన్నప్పుడు ఇందులో 100 గ్రామ్స్ వరకు చక్కెర వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి. కలర్ కోసం కొంచెం కుంకుమ పువ్వు అయినా వాడుకోవచ్చు. మీకు కుంకుమ పువ్వు నచ్చకపోతే ఇలా జస్ట్ కొద్దిగా చిటికెడు ఫుడ్ కలర్ మాత్రమే వేసుకోవాలి. మనం తీసుకునే పాలు క్వాంటిటీని బట్టి అలాగే మనం ఇష్టపడే స్వీట్ని బట్టి చక్కెరను అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ స్వీట్ మొత్తం మనం ఎక్కువ పాలతోనే ప్రిపేర్ చేస్తాం కాబట్టి పిల్లలకు కానీ లేదా పెద్దలకు కానీ హెల్త్కు చాలా మంచిది. చూసారుగా, మనకు పాలు క్రీమీగా అలాగే అక్కడక్కడ మీగడతో ఈ విధంగా ఉంటాయి. ఇందులో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని మనం కట్ చేసుకుని వేసుకోవచ్చు. నేను ఈ విధంగా బాదం పప్పులను అలాగే జీడిపప్పులను వేసుకుంటున్నాను. మీకు నచ్చితే ఇందులో పిస్తా కూడా వాడుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ని మనం మిక్సీ జార్లో కోర్స్గా గ్రైండ్ చేసుకొనైనా ఇందులో వాడుకోవచ్చు, లేదా ఈ విధంగా నైఫ్తో సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. మనం ప్రిపేర్ చేసుకునే బాసుంది స్వీట్కి బాదం మంచి ఫ్లేవర్ ఇస్తుంది. మనం డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకునేటప్పుడు అడ్డంగా కాకుండా ఈ విధంగా నిలువుగా కట్ చేసుకుంటే ఈజీగా కట్ అవుతాయి. చూసారుగా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా ఉంటేనే మనం స్వీట్ తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. జీడిపప్పులు కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలి. మనం డ్రై ఫ్రూట్స్ని వేయించక్కర్లేదు, ఇందులో ఇలానే వాడుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న జీడిపప్పులు అలాగే బాదం పప్పులను మనం ఇందులో వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఇష్టపడేవారు ఇందులో ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత 3 నుంచి 4 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. చివరిగా ఇందులో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకోవాలి. మనం గార్నిష్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇలాంటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు బాగా చల్లారనివ్వాలి. మనకు చల్లారడం వలన ఇంకొంచెం క్రీమీగా చిక్కబడుతుంది. చూసారుగా, పూర్తిగా చల్లారిన తర్వాత మనకు ఈ విధంగా ఉంటుంది. ఈ స్వీట్ని ఇలా స్టీల్ బాక్స్లో కానీ లేదా ప్లాస్టిక్ బాక్స్లో కానీ వేసుకొని 3 to 4 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. చూసారుగా, మనం ఫ్రిడ్జ్లో ఉంచేటప్పటికి ఈ విధంగా ఉండాలి. మనకు ఫ్రిడ్జ్లో ఉంచి కూల్ అయిన తర్వాత ఇంకొంచెం క్రీమీగా మారుతుంది. ఎంతో టేస్టీగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ బాసుందీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫ్రిడ్జ్లో ఉంచి తీసిన తర్వాత మనకు ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఒకవేళ ఎక్కువ థిక్ కన్సిస్టెన్సీ వస్తే ఇందులో 2-3 స్పూన్ల వరకు కాచి చల్లార్చిన పాలను కలుపుకుంటే సరిపోతుంది. పిల్లలు పాలను అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇలా బాసుంది ఒకసారి చేసి పెట్టండి. చల్లగా హెల్తీగా ఇష్టంగా తినేస్తారు. చాలామందికి భోంచేసిన తర్వాత ఇలా స్వీట్ కానీ ఫ్రూట్ కానీ తింటూ ఉంటారు. ఇలా బాసుంది ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా కడుపుకు నిండుగా అనిపిస్తుంది. మిగిలిన డ్రై ఫ్రూట్స్తో ఇలా పైన కొద్దిగా గార్నిష్ చేసుకుంటే చూడడానికి కానీ తినడానికి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, బాసుంది స్వీట్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా చల్లగా కమ్మగా తీయగా బాసుంది మీకు నచ్చిందా? అయితే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయడం వలన ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు లైక్ చేసి షేర్ చేయడం వలన ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.